నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ బాలాగారు. బాలాగారు నమస్తే అండి. నమస్తే. సిట్కి సంబంధించి గ్యాప్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ విచారణ అనాలా ఏంటి, ఏమనాలి? ఏం లేదండి, లడ్డూకి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేసింది, సిట్ని. దాన్ని డిజాల్వ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన మెంబర్స్తో వేస్ట్ చేసుకుని ఒక బృందాన్ని క్రియేట్ చేసింది, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. దాని సిట్ టీమ్. దాంట్లో సిబిఐ నుంచి 2 డైరెక్టర్లు, సిబిఐ కేటగిరీలో ఉన్న వ్యక్తులు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. అలానే ఫుడ్ లైసెన్స్ అథారిటీకి సంబంధించిన ఒక వ్యక్తి, 2 స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఈ సిట్ ఏర్పాటైన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీము విచారించాలి, కానీ ఆ టీము వేరే వ్యక్తులకి పవర్స్ డెలిగేట్ చేయడానికి ఉండదు, అధికార బదలాయింపు లేదు, ఉండదు. సో ఆ అంశం మీదనే ఇప్పుడు దాకా చర్చ నడుస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు బదలాయించి ఇన్వెస్టిగేషన్ వేరే వ్యక్తుల్ని వాడుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ కి కావాల్సిన పనుల గురించి ఒక బుక్ కీపర్ గా వాడుకోవచ్చు. ఓకే, యూ కాంట్ డెలిగేట్ యువర్ పవర్ టు హిమ్. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ వారితో అడిగించకూడదు. మీరు చేయాల్సిన పని మీరు నోటీస్ ఇవ్వాల్సిన, మీరు నాకు నోటీస్ ఇవ్వాలి, కానీ వారితో నోటీస్ ఇప్పించకూడదు. అది ఇల్లీగల్. దాన్ని ఏమంటారంటే బియాండ్ హిస్ పవర్స్, బియాండ్ హిస్ వారెంటో. నీకు వారెంటో లేకుండా నువ్వు ఎట్లా నోటీస్ ఇస్తావు? దట్స్ ఇల్లీగల్. సో దాని మీదనే ఇప్పుడు చర్చ మొత్తం నడుస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటారా, అది నాకు తెలిసి ఇంకా నిలబడుతుందో. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి ఛార్జ్ షీట్ వేస్తేనే మళ్ళీ కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. అవునవును, అంతే కదా. అది ఇప్పుడు ప్రస్తుతం ఏ కోర్టుకి వెళ్తుంది? సరే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక పిల్ వేసాను స్టాంప్ ప్యాడ్ మీద. తిరుపతి లడ్డు విషయం పక్కన పెడితే తిరుపతిలో స్టాంప్ ప్యాడ్ కూడా జరిగింది, తొక్కిసలాట జరిగింది కదా. అక్కడ జనాలు చాలా మంది చచ్చిపోయారని చెప్పేసి అని హైకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే హుషారుగా సింగిల్ మ్యాన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఒక టీంని ఒక కాన్స్టిట్యూట్ చేసి, రైట్, కమిటీ లాగా ఆయన ఒక 1 మ్యాన్ కమిటీ లాగా వేసి ఎంక్వైరీ చేయండి చెప్పింది. ఈ రోజు వరకు కూడా అది అతి లేదు గతి లేదు. మీరు పిల్లి ఇప్పుడు వేసారు, అది వేసి డిస్పోజ్ అయిపోయి చాలా రోజులు అయిపోతుందని డైరెక్షన్స్ కూడా ఇచ్చేసారు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా అపాయింట్ చేశారు. ఆయన ఏం చేస్తుండే ఇప్పుడు తెలియదు. మీరు పిల్లేసిన తర్వాత ఆయన అపాయింట్ చేశారు. పిల్లేసిన తర్వాతనే గవర్నమెంట్ అపాయింట్ చేసేసింది. గవర్నమెంట్ అపాయింట్ చేసింది కాబట్టి హైకోర్టు కూడా వాళ్ళని అపాయింట్ చేశారు కాబట్టి దాన్ని ఆర్డర్ని బేస్, ఆ జీవోని బేస్ చేసుకొని డిస్పోజ్ కూడా చేసింది. సో జీవోలు అపాయింట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్న ప్లీ ఓవర్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి క్లోజ్ చేసింది. అపాయింట్ అయిన ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు దాకా? ఎందుకని ఏం చేయట్లేదు మనకేం తెలుసు. అదే కదా ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఆయనని అపాయింట్ చేసిన తర్వాత పిటిషనర్లు ఎవరెవరైతే పిటిషన్స్ చేశారో వాళ్ళకి కనీసం రెస్పాన్సో, ఇన్ఫర్మేషనో, నేను ఇది చేస్తున్నానో ఇంకోటి చేస్తున్నానో ఇంటిమేషన్ అనేది, యాక్టివిటీ ఏంటనేది ఏం లేదు. నా పిటిషనర్కి లేదు, నా సమాజానికి లేదు. అంటే అక్కడ జవాబు చెప్పాలా సార్? జవాబు పిటిషనర్లకి ఖచ్చితంగా చెప్పాలి సార్. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ సార్ ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు అసలు ఆ సింగిల్ మ్యాన్ ఎక్కడ ఉన్నారు, ఆ కమిటీ ఏం జరుగుతుంది? ఇప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ కదా వాళ్ళకి, మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరా? ఇక్కడ ఒకటి ఉంది, జరిగిన దానికి ఎలా జరిగిందని తెలియటం అనేది ఎంక్వైరీ చేయాలి, న్యాయం. సార్ ఒకటి, మీరు ఎంక్వైరీ చేస్తున్నది ఫ్రీ అండ్ ఫెయిర్ గా చేస్తున్నారా, బయాస్డ్ గా చేస్తున్నారా, లేకపోతే ఇంకొకరికి ఫేవర్ గా చేస్తున్నారు అనేది తెలియాలి కదా. రిపోర్ట్ వస్తే కానీ తెలియదు కదా. నేను అదే అంటున్నా, అసలు నువ్వు చేసేదే తెలియదు. ఫస్ట్ నువ్వు రిపోర్ట్ ఎలా ఇస్తావు, ఎవరికి నమ్మకం ఉంది అక్కడ? నువ్వు చేసే ప్రొసీజరే కనీసం పిటిషనర్ల కన్నా చెప్పాలా? ప్రొసీజర్ పిటిషన్ చెప్పాలా? జవాబారి సింగిల్ మ్యాన్ కమిటీ అయినా ఎవరైనా బాధితుల తరపున ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిందే. ఇప్పుడు మీరు బాధితుల తరపున ఒక న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు అనుకోండి, మీకు కాపీలు సర్వ్ చేసే బాధ్యత ఉండదు. దాన్ని ఆడియో పాఠం అంటారు. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తే అది కాన్స్టిట్యూషన్ గా గుర్తింపు ఉంటుంది. ఈవెన్ హైకోర్టు అపాయింట్ చేసినప్పుడు, హైకోర్టు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు దానికి ఒక గుర్తింపు ఉంటుంది, దానికి శాంటిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా వాళ్ళకి పవర్స్ ఉంటాయి. ఎంక్వైరీ యాక్ట్ కింద వాళ్ళకి పవర్స్ ఉంటాయి, కమిషన్ యాక్ట్ కింద. ఒకటి ఉంటుంది, అంటే డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. అంటే డిస్క్రిషనరీ పవర్ అంటే మీకు నచ్చింది మీరు చేసుకోవాలి, అలా అని కాదు. నేను అనేది ఇప్పుడు మన జడ్జిలకి ఏంటి జవాబుదారి, వాళ్ళకి నోటీసులు అన్ని ఉంటాయండి వాళ్ళకి. ఆల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళచ్చు, చేయొచ్చు, అందరినీ పిలవచ్చు, ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళని కలిసి పిలిచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నావా ఈ రోజైనా? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేనేమంటున్నా,
నిన్ను ఒక ఎంక్వైరీ పర్సన్గా అపాయింట్ చేశాడు, నువ్వు ఇప్పుడు 10 చోట్లకి వెళ్ళావు, ఎంక్వైరీ చేసావు, వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ వింటున్నావు తప్ప అదర్ సైడ్ ఇన్ఫర్మేషన్ నీకు తెలియదు కదా, మరి నువ్వు ఏం రిపోర్ట్ రెడీ చేస్తావు? పార్షియాలిటీ ఉందంట, అయిపోయింది కదా ఇంకా అక్కడ. ఇప్పుడు పిటిషన్లు ఎవరైతే వేస్తారో ఆ పిటిషనర్లను పిలిచి పిటిషనర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా అడిగావా? ఈ రోజు వరకు వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఆల్మోస్ట్ 8 నెలలు కానికి వస్తుంది. ఏం చేసావు 8 నెలలు? 8 నెలలు ఏం చేసావు? 8 నెలలు ఏం చేసావు? ఏమి లేదు. కనీసం పిటిషనర్లకు ఒక నోటీస్ ఇచ్చి ఇదిగో పలానా వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్ కావాలనో నాకు అంటే నీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంప్లీటెడా? ఎంక్వైరీ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంక్వైరీ చేయాలనేది గైడెన్స్ డెఫినెట్గా ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వకూడదు? అసిస్టెన్స్ ఇవ్వచ్చు, అసిస్టెన్స్ చేయొచ్చు. వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా గైడ్ చేయొచ్చు వాళ్ళని. నో యువర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే. డైరెక్ట్ త్రూ కోర్టా? ఇక్కడ త్రూ కోర్ట్ లేదండి, ఇంకా ఆల్రెడీ కోర్ట్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఈయన కమిటీని అపాయింట్ చేశారు, కమిటీకి వెళ్ళాలి, మళ్ళీ కోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ కోర్టుకి వెళ్ళొచ్చు. ఫస్ట్ కమిటీకి చెప్పాలి, బాబు మీరు ఇలా తప్పులు చేస్తున్నారు, ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఇది చూసుకోండి అని అసిస్టెన్స్ చేయొచ్చు. ఆ అసిస్టెన్స్ ని పట్టించుకోలేదు అనుకోండి, డెఫినెట్ గా కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు మళ్ళీ గైడెన్స్ ఇస్తుందా? డెఫినెట్ గా ఇస్తుంది. కావాలంటే కమిటీని కూడా మారుస్తుంది, కమిటీని కూడా మారుస్తుంది. ఈ ప్రొసీడింగ్స్ అంతా ఓకే, దీన్ని పక్కన పెడితే లడ్డు విషయంలో సరే ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే డ్యామేజ్ ఎవరికి జరిగింది, మైలేజ్ ఎవరికి వచ్చింది అంటే సార్ ఇక్కడ డ్యామేజ్ మైలేజ్ అనే అంశాలు అన్ని పార్షియాలు ఉంటాయి. నేనేమంటున్నా, అసలు జరిగిందా లేదా అది పక్కన పెడితే అది కోర్టు నిర్ణయిస్తుంది, దాని మీద మనం మాట్లాడగలం. నేనేమంటున్నా, సిట్ వేశారు, సిట్ ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తుంది, కోర్టు నిర్ణయం తీసుకొని వర్డిక్ట్ ఇస్తుంది, అదే ఒక ప్రాసెస్, దాన్ని మనం మాట్లాడగలం. నేనేమంటున్నా, ఇక్కడ పొలిటికల్గా అది టర్న్ తీసుకున్నప్పుడు డ్యామేజ్ ఎవరికి మైలేజ్ ఎవరికి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఇక్కడ డ్యామేజ్ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే సబ్సీక్వెంట్ గా ఇంకో స్టాంప్ యాడ్ జరిగింది, అది జరగకపోయి ఉండే అపోజిషన్ పార్టీకి వీళ్ళు ఏదైతే చెప్తాను, ఒక తప్పు జరిగిందంటే ఎవరో వాళ్ళ మీద నెట్టడానికి బాగుంటది. రిపీటెడ్ గా జరుగుతున్నాయంటే అప్పుడు ఎవరి మీద వేయగలుగుతాం? సెంటిమెంట్ గా చూస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. మరి ఏదైనా మనం ఇప్పుడు సెంటిమెంటల్సే కదా మనం అందరము. టెక్నికాలిటీలో కూడా సెంటిమెంటల్స్ ఉంటాయండి. ఇప్పుడు నీకు ఒక చోట తప్పు ఏదో జరిగిపోయింది అంటే దట్స్ ఫైన్ అని అనుకోవడానికి ఉంది. మనము రిపీటెడ్ గా జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ప్రాక్టికాలిటీగా చూడాలి కదా. మరి ప్రాక్టికల్ కూడా తీసుకోండి. ఒకటి తిరుపతి లడ్డు ఇష్యూ బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఇలా ఏదో నెయ్యిలో కల్తీ ఉందని చెప్పేసి అని వీళ్ళే. స్టాంప్ యాడ్ దగ్గర జరిగింది ఎవరు? మీరే. అక్కడ మనము ఇంకోటి వైజాగ్ దగ్గర టెంపుల్ దగ్గర జరిగింది ఎవరు? వీళ్ళదే. సో అప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ? మీ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఈ రోజు బయటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రజల యొక్క సెంటిమెంట్ మనోభావాలు తెలిసినప్పుడు మీరు జరిగిపోయిన గతమాంశంలో నుంచి ప్రజలకు ఒక అంబిగ్యూటీని క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కానీ మీరు క్రియేట్ చేశారంటే అర్థం ఏంటి? మీ ఇంటెన్షన్ రాంగ్, రైట్? ఇంటెన్షన్ రాంగ్. నువ్వు ఈ రోజు జరుగుతుంటే అర్థమైందా? ఎస్, అది అర్థమైంది. నువ్వు ఈ రోజు జరుగుతుంది అనుకోండి, ఈ రోజు ఆపే యాక్షన్ తీసుకో, దాని మీద పర్ఫెక్ట్ ఉంటుంది. జరిగిపోయేసి లడ్లు ప్రిపేర్ అయిపోయేసి అందరూ తినేసి పొట్టలోకి వెళ్ళిపోయి సంవత్సరం రోజులు అయిపోయిన తర్వాత నువ్వు ఈరోజు ఒకటి యూట్యూబ్లో ఒకటి అయితే నడుస్తుంటుంది, ఒక రెస్టారెంట్ పర్సన్ తర్వాత ఒక వ్యక్తి కాల్ చేసి ఫీడ్బ్యాక్ కాల్ సార్ అని చెప్తే, సార్ హౌ ఈజ్ అవర్ ఆర్డర్ సార్, వీ డెలివర్ ప్రాపర్ సర్వీసెస్ అంటే, నువ్వు ఐ ఆర్డర్డ్ నాన్ వెజ్, నో సార్ యూ ఆర్డర్డ్ నాన్ వెజ్ సార్ అంటే వాడు తిరుగుతుంది. అట్లా తినేస్తుంటాడు. ఇప్పుడు వాడు అదే అంటాడు అక్కడ, అందులో ఏమని, నువ్వు ఆల్రెడీ తినేసా పొట్టలో కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనే వెళ్తాను అంటాడు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఎగ్జాక్ట్లీ. మరి నీకు ఒక పెద్ద తరహాలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? కాన్షియస్గా నువ్వు ఆలోచించాలి కదా. నమ్మకాలు మనోభావాలను నువ్వు కదా ఆలోచించాలి. ఇంత వయసున్న మీకే ఆలోచన లేకపోతే సమాజంలో ఉన్న మీరు ఇందాకన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెద్దన్న పాత్రలో ముఖ్యమంత్రి కాబట్టి సమాజంలో భయానక పరిస్థితి రాకుండా ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం మీరన్న రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయని అంటే నువ్వు రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, చాలా మందికి తెలియదు, రాజకీయ పొలిటికల్ పార్టీస్ల పవర్లకు వచ్చిన తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పొలిటికల్ అఫైర్స్ లో ఉండడానికి లేదు. తెలుసా అది ఎవరికైనా? మరి నరేంద్ర మోడీ ఎందుకు ప్రెసిడెంట్ కాలేదు తెలుసా మీకు? నరేంద్ర మోడీ గారు ఎందుకు పార్టీ ప్రెసిడెంట్ కావాలేదు తెలుసా? ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నాడు, అందుకే పొలిటికల్ పార్టీ కార్యక్రమాలు చేయకూడదు. కానీ వేరే వాళ్ళు చూసుకోవాలి. బై లా ఉందా, కాన్స్టిట్యూషన్ లో ఉందా? మరి అన్ని ఇప్పుడు బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, ఆయన బిజు జనతాదళకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక్కడ టీడీపీకి ఈయన మొన్నటిదాకా బీఆర్ఎస్ కి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చేశారు. ఉండకూడదు. నేను అదే అంటున్నా, అది ప్రజలు ప్రశ్నించాలి, కోర్టులో పిల్స్ వేయాలి, పిటిషన్స్ వేయాలి. ఉండకూడదు. మీరు
ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉంటూ డ్యూయల్ ఆఫీస్ అంటారు దీన్ని. ఇప్పుడు మన సోనియా గాంధీ ఏంది కేసు, డ్యూయల్ ఆఫీస్ని హోల్డ్ చేయకూడదు మీరు ఎగ్జిక్యూటివ్లో ఉండి. ఏదో నువ్వు ఈ ఆఫీస్ చూసుకో లేదంటే ఆఫీస్ చూసుకో. డ్యూయల్ ఆఫీస్ కదా అది, అప్పుడు ఉండింది లేండి ఒక కేసు కూడా నడిచింది, ఇష్యూ నడిచింది. ఎప్పుడు కూడా యూపీఏ చైర్పర్సన్ అప్పుడు డ్యూయల్ ఆఫీస్ ఉన్నింది. అందుకనే నువ్వు సీఎం అయ్యావు అనుకోండి, ప్రెసిడెంట్ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్స్కి సంబంధించి వేరే వాళ్ళకి ఇచ్చాలి, నువ్వు నడపకూడదు. నాట్ ఓన్లీ సీఎం, ఎనీ మినిస్టర్స్ కెనాట్ హోల్డ్ అన్ డ్యూయల్ ఆఫీసెస్. ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ కదా ఆయన పొలిటికల్ పార్టీకి, ఈ కెనాట్ హోల్డ్ దట్ పోస్ట్. నిజంగా ఆయనకు అంత నీతిమంతుడు, అంత అన్ని నిజంగా తెలిసి ఉండి అన్ని నీతి వాక్యాలు సూక్తులు చెప్తారు కదా. ఇది నైతికంగా రాశారా, టెక్నికల్ గా రాశారా? టెక్నికల్ గా కూడా ఉంది, డ్యూయల్ ఆఫీస్ ఉండకూడదు. టెక్నికల్ గా ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు ఉంటుంది? విశాలమైన భారతదేశంలో స్వతంత్రం వచ్చి విశాలమైన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో మీరు ఒకసారి గమనించుకోండి, పిఎంలు అయిన వాళ్ళు ప్రెసిడెంట్ పోస్ట్ని ఎప్పుడైనా కంటిన్యూ చేశారా? వాళ్ళ వరకు ఎందుకండి, ప్రెసిడెంట్ ఉన్న బీజేపీది కూడా తీసుకోండి. పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్లు వేరున్నారు కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది మీరు చెప్పే దాంట్లో. ఇందిరాగాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండి ప్రధానమంత్రి చేసింది, తర్వాత మారిపోయారు వాళ్ళు. తర్వాత 2 పోస్ట్ ఆమె ప్రధానమంత్రిగా చేసిన షెడ్యూల్ చూస్తే ఏదేని కొన్ని సంవత్సరాల పాటు డ్యూయల్ పదవిలో ఉన్నారు. అవి ఇష్యూస్ వచ్చే పక్కకి వెళ్ళిపోయారండి చాలా వరకు. ఫస్ట్ కొంతమంది ఏం చేశారు, చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ అంశాలను ఏమనెత్తారో అప్పుడు వాళ్ళు వేరే ఎలక్షన్స్ పెట్టి వాళ్ళ ఆఫీస్ బేరర్లుగా వేరే వాళ్ళని మార్చేశారు. వీళ్ళు పక్క తప్పుకున్నారు, ఆ కోర్టులకి కేసులకి వెళ్ళి లోపలే జి రామచంద్రన్ ఏఐడిఎంకే అధ్యక్షుడిగా ఉండి అందరూ. అది రాంగ్ అండి, అది ప్రిన్సిపల్లీ రాంగ్. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము, అలానే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము, అండ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ మినిస్టర్స్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎథిక్స్ కోడ్ అంటేనే ఒక రూల్ అండి. అది ఎథిక్స్ కోడ్ అంటే ఎథిక్స్ కోడ్. ఇప్పుడు ఎంప్లాయీ ఎథిక్స్ కోడ్ అని ఉంటది, అదేంటి ఇప్పుడు జర్నలిస్ట్ మీరు ఉన్నారు, మీకు ఒక ఎథిక్స్ కోడ్ ఉంది తెలుసా కదా? అంటే ఇంప్లిమెంటేషన్ ఎందుకు కాలేదు? ఎవరు చేయట్లేదండి, నేను అదే అంటున్నా. మీరు ఎందుకు వేయలేదు పిల్లు? మళ్ళీ మీకు పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు వేయలేదు అంటే అది వేసినా అలా ఉండిపోతుంది, టర్మ్ అయిపోతున్నాయి. వేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవి జరిగిపోయినప్పుడు టర్మ్ అయిపోతుంది. టర్మ్ అయినా ఏదో ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పిటిషన్ వేస్తారు, నోటీస్ అంటారు, కౌంటర్ అంటారు, ఇంకోటి అంటారు, కాలం అయిపోతుంది, టైం అయిపోయింది. ఆ పిటిషన్ ఏమైపోతుంది తర్వాత ఇన్ఫ్లెక్చువస్. అసలు ఇంకోటి దాంట్లో ఇన్ఫ్లెక్చువస్ అంటే యూజ్ లేదు, ఇంకా పిటిషన్ చచ్చిపోయింది. అది తర్వాత మిగతా పార్టీలకు అప్లై అవుతుంది. ఆర్డర్ ఇస్తే అప్లై అవుతుంది, ఆర్డర్ వచ్చే స్కోప్ లేదు కదా, లేదా ఉండదా? అది ఇన్ఫ్లెక్చువస్ అయిపోయింది కదా, ఆయన దిగిపోయినాడు కదా, ఓడిపోయింటాడు ఏదో. సుప్రీంకోర్టు ఏదేని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది వేరు, దీనికి వర్తించదా? అది వేరు. ఆర్టికల్ 141, 142 కింద వాళ్ళు కంప్లీట్ జస్టిస్ చేసేటప్పుడు అది ఇచ్చే ఆర్డర్లు వేరు. ఇక్కడ ఇలాంటి వాటిల్లో ఇవ్వరా? అది ఎవరన్నా కోర్టుకి వెళ్తే ఇస్తారు. దీంట్లో గెలిచి కోర్టుకి వెళ్ళాలి మళ్ళీ, అప్పుడు ఇస్తారు. ఆర్టికల్ 140 అప్పుడు కూడా సేమ్ ఇక్కడే తొందరగా ఇస్తే అయిద్ది, ఇవ్వలేదు అనుకోండి అక్కడ ఒక 5 ఏళ్ళు అయితే మళ్ళీ అయిపోయాయి. ఓకే, దేర్ మ్యాటర్. అదే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.